హలో బిగ్ బాస్ ఫ్యాన్స్. నామినేషన్స్ మండే అంటే నామినేషన్స్. సో ఎనదర్ నైన్త్ వీక్ నామినేషన్స్ హౌస్ లో స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ వారం నామినేషన్స్ అండ్ ప్రోమో 1 రిలీజ్ అయింది. నామినేషన్స్ ఏ విధంగా జరుగుతాయో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. టెడ్డీ బేర్ పట్టుకొని ఫాస్ట్ గా పరిగెత్తి సేఫ్ జోన్ లోకి వెళ్ళిన వాళ్ళు సేవ్ అవుతారు. ఎవరైతే సేఫ్ జోన్ లోకి వెళ్ళటానికి లేట్ అవుతుందో గేట్ దగ్గర ఆగిపోతారో ఆర్ లాస్ట్ లో వెళ్తారో వాళ్ళు పట్టుకున్న బొమ్మ మీద ఉన్న నేమ్ అండ్ పట్టుకున్న వాళ్ళు ఇద్దరు నామినేషన్స్ లో ఉంటారు. ఎవరెవరి పాయింట్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు నామినేషన్స్ లో ఉంటారు. పాయింట్ స్ట్రాంగ్ గా పెట్టలేని వాళ్ళు లైక్ స్ట్రాంగ్ పాయింట్ పెట్టిన వాళ్ళు నామినేషన్ నుంచి ఎస్కేప్ అవుతారు. స్ట్రాంగ్ పాయింట్ పెట్టిన వాళ్ళు నామినేషన్ లో ఉండిపోతారు. సో మనకి వచ్చిన లైక్ ఆల్రెడీ వచ్చిన లిస్ట్ ప్రకారం భరణి, రాము, సుమన్, తనూజ, కళ్యాణ్, శ్రీనివాస్ సాయి అండ్ సంజన నామినేషన్స్ లో ఉన్నారు. మనకి ప్రోమోలో చూపిస్తారు సంజన లాస్ట్ లో వెళ్తుంది, రీతు బొమ్మ పట్టుకుంటుంది. బట్ సంజన పెట్టిన పాయింట్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. రీతు అయితే నామినేషన్స్ లో లేదు, బట్ సంజన నామినేషన్స్ లో ఉంది. అండ్ డేమన్ వల్లే రీతు టాప్ 5 లోకి ఆర్ లైక్ స్ట్రాంగ్ గా డే బై డే టాప్ 5 కాదు, అప్పుడే వాళ్ళు టాప్ 5 తీసుకోరు. డే బై డే చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. అండ్ ఆల్సో ఇంతవరకు షోలో కంటిన్యూ అవుతుంది బికాస్ ఆఫ్ డెమోన్ అని సంజన అభిప్రాయం. సో అది తను డిఫెండ్ చేసుకుంటుంది. రీతు తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకుంటుంది. సో రీతు మాత్రం నామినేషన్స్ లో లేదు. అండ్ ఇంకా సుమన్ శెట్టి, తనూజ, ఐ థింక్ సుమన్ శెట్టి లేట్ గా వెళ్తాడు, తనూజ అది పట్టుకొని ఉంటాడు డాల్. సో తనూజకి నామినేట్ చెయ్యను నేను. ఎందుకు అంటే తను సెల్ఫ్ నామినేట్ అవుతాడు. సెల్ఫ్ నామినేషన్ ప్రక్రియకి సుమన్ శెట్టి దారులు ఓపెన్ చేస్తున్నాడా? ఇంతవరకు సెల్ఫ్ నామినేషన్ అన్న ప్రక్రియ అయితే లేదు. లైక్ కంపల్సరీ ఆపోజిట్ పర్సన్ నే నామినేట్ చేయాలి అన్న రూల్ అయితే మనకు తెలుసు బిగ్ బాస్ లో. బట్ నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అంటాడు సుమన్ శెట్టి. ఆ ఆట చూసి రాలేదా, లేకపోతే దాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తే నేనేం చేసినా బిగ్ బాస్ ఓకే అంటారు అనుకుంటున్నాడో తెలియదు. మరి తనుజ కూడా సేమ్ సుమన్ శెట్టిని నామినేట్ చేయడానికి తన దగ్గర పాయింట్స్ లేవంటుంది. సేఫ్ 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 అక్కడ అంటే ఇప్పుడు మనం బొమ్మ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పాయింట్స్ లేకపోతే, వాళ్ళతోటి ఎలాంటి ఈగోస్ లేకపోతే, వాళ్ళతో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఎలా నామినేట్ చేస్తారు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రాగానే వాళ్ళని పట్టుకోగానే నామినేట్ చేసేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ పాయింట్ ఏంటో మనం కంప్లీట్ షో చూస్తే కానీ మనకి, ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో ఇది ఇమాన్యుయల్ ఈసారి కూడా రేస్ లో లేడు. సో ఇమాన్యుయల్ నాగార్జున సార్ చెప్పినట్టు 3 పాయింట్స్ పేషెన్స్, ఫీడ్బ్యాక్, టోన్, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలన్నప్పుడు ఈ 3 పాయింట్స్ పెట్టుకొని తను చేస్తున్నా కానీ ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి రావట్లేదు. ఇమాన్యుయల్ ని నామినేషన్ లోకి తీసుకురావట్లేదు. అసలు డేంజర్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఇమాన్యుయల్ కి రిస్క్ పెరిగిపోతుంది. అండ్ స్పెషల్ పవర్స్ తోటి తనూజ అయితే ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. So please like, share and subscribe to Simply Manjula. Thank you.